నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మళ్ళీ ఒక మంచి న్యూస్‌తోని, మంచి పాటతోని మీ ముందుకొచ్చిన. ఇది 100% నిజం. పేదల రక్తం దాగుతున్న గాంధీ సిబ్బంది. ఇది వాస్తవం. ఎందుకంటే నేను పోయిన గాంధీకి, నేను ఆ నరకాన్ని అనుభవించిన కాబట్టి మీతోని పంచుకుంటున్నా. దయచేసి యావత్ తెలంగాణ ప్రజలారా ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా నేను చెప్పేది అబద్ధం ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్లీ 2 టైమ్సు ఆరోగ్య శాఖ మంత్రి విజిట్ చేసేవారు. ఆరోగ్య శాఖ మంత్రి విజిట్ చేయకున్నా గానీ, అక్కడ గల్లీ లీడరో, బస్తీ లీడరో ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయి చెక్ చేసేవాళ్ళు. ఇది నిజం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంకలా ఒక్కసారి గాంధీలో అడుగు పెడితే పేషెంటు బాగానే ఉంటాడు అనుకున్నాం గానీ, పేషెంట్‌తో ఉన్న వ్యక్తి మాత్రం వాడు చనిపోతాడు కంపల్సరీ. ఇది వాస్తవం. ఎందుకంటే ఎమర్జెన్సీ కేస్ అని మనం పోయినప్పుడు ఒక వీల్‌చైర్ తీసుకోనీకి మనకు 15 నిమిషాలు టైం పడుతది. వీల్‌చైర్ తీసుకోవాలంటే మన ఫోన్ వాళ్ళకిస్తేనే మనకు వీల్‌చైర్ ఇస్తాడు. పోనీ వీల్‌చైర్‌తోని ఒక వార్డ్ బాయ్ వస్తాడంటే అసలు వార్డ్ బాయ్ దిక్కే లేడు. అంత పెద్ద గాంధీ హాస్పిటల్‌లో వార్డ్ బాయ్ లేడు. మీడియా సోదరులు ఎవరైనా పోయి ఎంక్వైరీ చేసుకోరి. నేను చెప్పేది రాంగా, రైటా అని. నేను అనుభవించిన కాబట్టి మీతోని పంచుకుంటున్నా. ఒక్కసారి లోపలికి ఎంట్రీ కావాలంటే ఒక పేషెంట్‌ను 15 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. ఎమర్జెన్సీ కేస్ అయితే గూడా. ఎమర్జెన్సీ కేస్ లోపలికి పోయినాకలా గూడా మళ్ళీ అక్కడి నుంచి ఒక గదికి మారుస్తారు. మళ్ళీ వీల్‌చైర్‌కు మళ్ళీ మనం ఫోన్ పెట్టాలె. వీల్‌చైర్ తెచ్చుకోవాలె. మన పేషెంట్‌ని మనమే కూర్చోబెట్టుకోవాలె. ఎవ్వడు రాడు. కూర్చోబెట్టుకొని మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళా ఒక్క రూమ్‌లో ఒక 15 నిమిషాలు ఉంచి మళ్ళా ఆడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. అక్కడికి గూడా మనమే వీల్‌చైర్ మీద ఎత్తుకోవాలె, పెట్టుకోవాలె. బై మిస్టేక్ ఎవరైనా చాతగానోడు ఉంటే ఆ పేషెంట్ పని క్లోజ్. వీల్‌చైర్ దొబ్బుకపోయేటోళ్ళు మాత్రం ఉంటేనే అంతో ఇంతో పేషెంట్ కొంచెం మనం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతది తప్ప, ఆ పేషెంట్‌తోని ఎవరైనా ముసలోళ్ళు ఉంటే వాని పని ఖతం. సో, లోపట పోయిన తర్వాత అయిపోయింది. ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లొస్తారు. మంచిగానే చూస్తారు. డాక్టర్లు మాత్రం బానే చూస్తుర్రు. అబద్ధం గాదు. కానీ డాక్టర్ల కింద ఉన్న నర్సు మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆమెను తలుచుకుంటే భయమైతది. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు ఇదొక లొల్లి అయిపోయింది. పోనీ ఒకవేళ గేట్ పాస్ లేకపోతే సిబ్బంది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు పేషెంట్‌లను చూడనీకొచ్చిన పబ్లిక్ అని కూడా చూడకుండా వాడు కుక్కని తరిమినట్టు తరుముతాడు. కుక్కల్ని ఎట్లా కొడతారు? సేమ్ అట్లే కొడతారు. బెదిరించుడు, లోపలికి పోవాలంటే గేట్ పాస్ లేకపోతే 50 కొట్టు అంటాడు. కింద 50, పైన 50. నిజంగా నరకాన్ని అనుభవిస్తున్న గాంధీలా నిజంగా పేదలు నరకాన్ని అనుభవిస్తుర్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంకల్నే. ఇది వాస్తవం. పేదలకు వైద్యం అందుతుంది కావచ్చు గానీ, కింద ఉన్న సిబ్బంది మాత్రం వాళ్ళ రక్తం తాగుతుర్రు. ఏమనంటే మాకు జీతాలు ఇస్తలేరు అంటుర్రు. సేమ్ మాలాగా డ్యూటీ చేయి అప్పుడు నీకు తెలుస్తది అంటుర్రు. మీకు ఇచ్చే జీతాలు గవర్నమెంట్‌ను మరి ర్యాలీ మొత్తం స్ట్రైక్ చేయండి. ధర్నాలు చేయరు మీరు. ఎంత ఘోరం అంటే నేను పోయినంకలా గూడా మాది రాత్రి 9 అయింది లోపలికి పోయేసరికి. లోపల అన్నం ఇవ్వడం గూడా మొత్తం అయిపోయిందట. బయటికెళ్ళి మనం ఫుడ్ తీసుకోపోతే తీసుకోపోనియడు. ఎందుకన్నా మరి లోపల అన్నం అయిపోయిందిగా అన్న మరి పేషెంట్లు ఏం తింటున్నారంటే అంటే వానికి అవతలోనికి సైగ చేసి అన్న అక్కడ ఒక రూ. 50 ఇచ్చి లోపలికి తీసుకెళ్ళు అంటాడు. ఇంత దారుణం అంటే నేను ఎక్కడ చూడలే ఇలాంటిది. పేషెంట్ల రక్తం అమ్ముకోరాదుర్రా మరో పనైపోతది. ఒక్కొక్క పేషెంట్ మీద ఒక్కొక్క లీటర్ రక్తం తీసుకొని అమ్ముకోరి. చనిపోయిన పేషెంట్ వాడు డెడ్ బాడీతోని బయటకొస్తుంటే సిబ్బంది అన్న మాకేం లేదా అని చేయి. పేషెంట్ చనిపోయిండ్రా భగవంతుడా వాడు ఏడుపు వాళ్ళకుంటే మాకేం లేదా? మాకేం లేదా? మాకేం లేదా? గింత ఘోరంగా ప్రజలు నిజంగా పనిచేసేటోళ్ళు గింత ఘోరంగా కాల్చుక తింటుర్రు. ప్రభుత్వం నిజంగా ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే అయినా విజిట్ చేయలేదు. ఇది వాస్తవం. నేనున్నప్పుడే ఒక పెద్ద సార్ వచ్చిండు ఆడికి. ఎవరు? హనుమంతరావు గారు. ఆయన వచ్చి ఒక 100 మందిని లైన్‌లో నిలబెట్టుకున్నాడు. నేననుకుంటున్నా సారు మంచోడు కావచ్చు, పాపం ఏమన్నా వస్తుండు కావచ్చు, ఫ్రూట్స్ వస్తాడు కావచ్చు అనుకున్నా.
తీరా చూస్తే ఒక డబ్బా రొట్టె ముక్కిచ్చిపోయిండు ఆయన. ఆ వీడియోస్ మొత్తం విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇగో ఇవన్నీ నేను తీసినయి విజువల్స్ ఇవన్నీ. మీకు కనిపిస్తున్నాయి. వీళ్ళ మొఖాలు చూపిస్తే ఎందుకంటే మళ్ళీ జాబులు పోయి, మళ్ళా వీళ్ళు ఊరేసుకొని చచ్చిపోవడము, అన్నీ మళ్ళీ ఎందుకొచ్చిన లొల్లి అని చెప్పి బ్లర్ చేసిన అందరిని. ఈ వాస్తవాలు మొత్తం విజువల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. పేషెంట్లు వాడు సోమవారం పూట గాంధీ హాస్పిటల్‌లో ఒక జోక్ చెప్తా మీకు. సోమవారం రోజు ఏం చేస్తాడో తెలుసా? 3 లిఫ్ట్‌లుంటే ఒక లిఫ్ట్ ఆన్ చేస్తాడు. ఫుల్ పబ్లిక్ ఉంటారు సోమవారం. పేషెంట్ల కోసం ఒక లిఫ్ట్ ఉంటది. అది ఎప్పుడు బందే ఉంటది. ప్రతి ఒక్క పేషెంట్‌ని వీల్‌చైర్ మీదైనా, స్ట్రెచర్ మీదైనా దొబ్బుకుంటూ పోవాలి. మంగళవారం పేషెంట్ ఉండరు. 3 లిఫ్ట్‌లు ఆన్‌లో ఉంటాయి. ఇవన్నీ వీడియో మొత్తం రికార్డ్ చేశాను లోపలికెళ్ళిన తర్వాత. నేనే నరకాన్ని అనుభవించిన. వాస్తవంగా చెప్తున్నా. ఎందుకు అంటే పైసలు లేని ప్రజలంటే మీకు ఎందుకు అంత చులకన నాకు అర్థం కాదు. నిమ్స్ కూడా తీసిన. నిమ్స్‌ది ఎప్పుడన్నా మళ్ళీ టైం ఉన్నప్పుడు చెప్తా. నిమ్స్ అయితే ఇంకా భయంకరం. పేరుకే నిమ్స్. అడుగు పెడితే 50,000. ప్రైవేట్‌లో కూడా దోసుకోరు నిమ్స్ హాస్పిటల్‌లో దోసుకున్నట్టు. నిజంగా ఫ్రెండ్స్ మీరు కావాలంటే కామెంట్‌లో పెట్టండి. నేను చేస్తాను. మళ్ళొకసారి ఒక పాట పాడుకుందాం. మాకొద్దు సర్కారు దవాఖానా, మాకొద్దు సర్కారు దవాఖానా, ఇది పేదల రక్తం దాగే బందిఖానా. చలో మాకొద్దు సర్కారు దవాఖానా, మాకొద్దు సర్కారు దవాఖానా. ఎమర్జెన్సీ కేసంటే ఎగతాళిగా చూస్తుండ్రు, గేటు పాసు లేదంటే 100 కొట్టమంటుండ్రు. మీరు చేరు వట్టమంటుంటే వాడు వాయి దిక్కులేడు, మాకు వీలు చేరు దొబ్బరాక ఆగమైపోతిమన్న. మాకద్దు సర్కారు దవాఖానా, ఇది పేదల రక్తం దాగే బందిఖానా. మాకద్దు సర్కారు దవాఖానా. డాక్టరు బాగుంటే నర్సులరు బాబు వేరు, సారు రాసిచ్చిన మందులేమో బయటకెళ్ళి దెమ్మంటది. ఆమె ఇచ్చే మందుల కన్నా తిట్టెక్కువాయే. మాకద్దు సర్కారు దవాఖానా, ఇది పేదల రక్తం దాగే బందిఖానా. మాకద్దు సర్కారు దవాఖానా. గేటు కాడ సిబ్బందికి జీతాలు లేనట్టు, పక్కకు ఉండు అంటే పవర్ఫుల్ అనుకున్నా, చిన్న జీవితం అయినా వీడు స్ట్రిక్టుగా ఉన్నట్టు ఫోజు, పైసలు చేతుల పడితే పందినైనా పంపిస్తాడు. మాకద్దు సర్కారు దవాఖానా, ఇది పేదల రక్తం దాగే బందిఖానా. మాకద్దు సర్కారు దవాఖానా. స్కానింగ్ కోసమంటూ పేషెంటును తీసుకెళ్తే లిఫ్టు లేక 5 ఫ్లోర్లు దొబ్బుకుంటూ పోవాలే. బ్లడ్ టెస్ట్ కోసమని ఫ్లోరు మీద ఫ్లోర్ ఎక్కి ఆ పేషెంటుతో ఉన్నవాడు సచ్చి సగం అవుతాడన్నా. ఓరి నాయనో, మాకద్దు సర్కారు దవాఖానా, మాకద్దు సర్కారు దవాఖానా, ఇది పేదల రక్తం దాగే బందిఖానా. మాకద్దు సర్కారు దవాఖానా. ఇట్లా ఉంది. గాంధీ హాస్పిటల్‌కు పోతే పేషెంట్‌తో పోయినోడు కూడా పేషెంట్ అయి బెడ్ ఎక్కుతాడు మళ్ళా. ఒక స్టాంపు పేపర్‌కు ఒక మన బుక్‌లో ఒక స్టాంప్ వేయనీకి 3 ఫ్లోర్లు పోవాలి. సో, గవర్నమెంట్ దీని గురించి ఇప్పుడైనా ఫోకస్ చేసి 2 ఏండ్లు ఎట్లాగైపోయింది. ఈ 3 ఏండ్లలో ఒక్కసారి విజిట్ చేయండి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి దండం పెట్టి అడుగుతున్న దొర. కొంచెం పోయి ఒకసారి గాంధీ హాస్పిటల్‌నో, ఆ కోరంటి ఫీవర్ హాస్పిటల్‌నో, లేకుంటే నిమ్స్‌నో, ఎక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొంచెం విజిట్ చేయండి. మీకు దండాలు పెడతా సారు. దండాలు పెడుతున్నా.